హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస ప్రతాప్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. సారీ అండి, లాస్ట్ వీక్ అంతా కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను వ్లాగ్స్ పోస్ట్ చేయలేకపోయాను. మీరు టైటిల్ చూసే ఉంటారు కదా, ఈ వ్లాగ్ వచ్చేసి తిరుమల వ్లాగ్. మేమైతే లాస్ట్ 2015లో తిరుమలకెళ్ళాము. తర్వాత అనుకుంటున్నా కూడా అవ్వట్లేదనమాట. ఇది అనుకోకుండా దేవుడే మమ్మల్ని పిలిచాడనమాట. అందువల్ల ఇలా చెప్తున్నాను. సండే మేము నెల్లూరు నుంచి బెంగుళూరు వచ్చేసాము. మండే ఈవినింగ్ మాకు ఇలా టికెట్స్ ఉన్నాయని మా వారి వాళ్ళ ఫ్రెండ్ సుబ్బారెడ్డి అని ఆ అన్న వాళ్ళు అడిగారనమాట. ఒక కపుల్ టికెట్ ఉంది, కళ్యాణంకి వెళ్తారా అని చెప్పేసి. సో, ఇలా మనకి వచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్తాం కదా! సో, వాళ్ళు ట్యూస్‌డే ఈవినింగ్ కన్ఫర్మ్ చేశారు. ట్యూస్‌డే మార్నింగే నేను హౌస్ అంతా వెళ్ళినా, వెళ్ళకపోయినా అన్నట్టు సరే, ఈ హౌస్ అంతా క్లీన్ చేసేసి మా ఇంటి దేవుడు నరసింహస్వామి దగ్గరికి ఇక్కడ బీదరల్లిలో ఉంది. అక్కడికైతే వెళ్ళేసొచ్చాము. తర్వాత ఆ రోజు ఈవినింగ్ మాకు టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి. నైట్ వెళ్దాం అనుకుంటే నాకు ఫీవర్ ఉండడం వల్ల వెళ్ళలేకపోయాము. ఎర్లీ మార్నింగ్ వెడ్నెస్‌డే 3:15కి స్టార్ట్ అయ్యాము కేఆర్‌పురం నుంచి. 10:00 కల్లా మనము కళ్యాణంకి అక్కడ ఉండాలి. అందువల్ల మేము ఎర్లీగా బయలుదేరాము. ఆ రోజు 3:15కి ఫస్ట్ టైం అనమాట మేము ఆ టైంలో జర్నీ చేయడము. ఫుల్ అంటే ఫుల్ ఫాగ్ ఉంది. అసలు మార్చి నెలలాగే లేదనమాట. కానీ ఎండలైతే ఉన్నాయి. బెంగుళూరులో కూడా ఉన్నాయి. కాకపోతే ఫాగ్ మాత్రము కొన్ని కొన్ని ప్లేసెస్‌లో ఎక్కువుంది. కొన్ని కొన్ని ప్లేసెస్‌లో అయితే అసలు లేనే లేదు. ఆహ్, అసలకి ఫాగ్ కనిపించట్లేదనమాట. కెమెరాకి కూడా కనిపించట్లేదు. కొన్ని కొన్ని ప్లేసెస్‌లో మాత్రమే కనిపిస్తుంది. అసలు కొన్ని కొన్ని చోట్ల మాకైతే వే కూడా కనిపించలేదు. అలా ఉన్నింది. ఫైనల్‌గా అయితే మేము ఆల్మోస్ట్ 3:15కి బయలుదేరిన వాళ్ళం. మధ్యలో ఒక హాఫ్ అన్ అవరు అట్లాగా టీకి ఆపి కొద్దిసేపు పడుకున్నారనమాట మా వారు. డ్రైవింగ్ కొంచెం కష్టంగా ఉందని చెప్పేసి. మార్నింగ్ 7 అలా రీచ్ అయ్యామనమాట తిరుపతికి. అక్కడ గాని రెస్ట్ తీసుకోపోయుంటే ఇంకా కొంచెం ముందే వెళ్ళిపోయి ఉండేవాళ్ళము. ఫైనల్‌గా అయితే మాకు 7 అలా అయిందనమాట తిరుపతికి వెళ్ళేసరికి. మళ్ళీ తిరుపతి నుంచి అలిపిరి దగ్గరికి 45 మినిట్స్, 43 మినిట్స్ చూపించిందనమాట మ్యాప్‌లో. సో, ఈ ట్రిప్ అయితే అనుకోకుండా జరిగిన ట్రిప్ అనమాట. ఎప్పటినుంచో అనుకుంటున్నా వెళ్ళలేకపోయాము. అందుకే మాకు దొరికింది. ప్రసన్న వాళ్ళు, భార్గవి వాళ్ళు అందుకే రాలేదు. సో, ఇక్కడి నుంచయితే మేము ఇంకా అలిపిరికి స్టార్ట్ అయ్యాము. తర్వాత చెకింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళామనమాట. అక్కడ బ్యాగులు అవన్నీ చెక్ చేసేశారు. నిజంగా అంటే నిజంగా మేమనుకుంటే జరగలేదనమాట. దేవుడు మాకు ఇలా ఛాన్స్ ఇచ్చారు. సో, వీఆర్ హ్యాపీ అండ్ వీఆర్ బ్లెస్డ్ ఆల్సో. సో, ఇక్కడ వచ్చి మీకు ఘాట్ రోడ్ ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. చూసేయండి. ఇక్కడ నుంచి కూడా నడిచి వెళ్ళే వాళ్ళు ఉంటారా? ఈ రోడ్ నుంచి కూడా కొంతమంది ఇక్కడ వెళ్తా ఉన్నారు చూడు వీళ్ళు. అసలుకి ఎన్ని చెట్లు అసలు తిరుమల అంటే సూపర్ వెదర్. అసలు ఆ సైడ్ ఈ సైడ్ చుట్టూ ఘాటు, చెట్లు, హిల్ స్టేషన్. ఇంకా ఎక్కిపోతే బాగుంటుంది కానీ ఈసారి నెక్స్ట్ టైం ఎప్పుడు నడుస్తూ పిల్లలతో అందరం వచ్చినప్పుడు నడుస్తూ వెళ్తే మెట్లు నడుస్తూ వెళ్ళినప్పుడు బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ 5-6 o'clock స్టార్ట్ చేస్తే 6 o'clock అలో చేస్తారు నడిచి వెళ్ళేవాళ్ళని. నడుస్తూ చెట్లు చూసి చూడండి ఎంత బాగున్నాయో. ఎక్కువ స్పీడ్ వెళ్ళకూడదు. మళ్ళీ టైం కన్నా ఇది టెంపుల్ ఏం టెంపుల్? గణేష్ వరసిద్ధి వరసిద్ధి స్వామి. ఎక్కడైనా ఆగి దండం పెట్టుకోమని వాళ్ళు దండం పెట్టుకున్నప్పుడు హెల్మెట్ కంపల్సరీ. పర్టికులర్ టైం కన్నా ముందు వెళ్తే మళ్ళీ ఫైన్ వేస్తారు అక్కడ. అంటే స్పీడ్కి వెళ్ళినట్లు. స్పీడ్ వెళ్ళకూడదు, స్లోగా వెళ్ళాలి. కపిలవనం, అది వచ్చి కపిలవనం. స్పీడ్గా వెళ్తే
భీష్మవనం. ఇది వచ్చి భీష్మవనం. స్పీడ్ బ్రేకర్. గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద. గోవింద 28 minutes. అంతకంటే ముందు పోకూడదు. రికార్డ్ అవుతుందేమో కదా కింద. అక్కడక్కడ టైమ్స్ వాళ్ళు ఇచ్చారు కదా మనకు, అక్కడ స్కాన్ చేస్తారు మళ్ళీ. కనీస ప్రయాణం 28 minutes. మనం ఫాస్ట్గా వెళ్ళకూడదు, ఘాట్ రోడ్ కదా. గోవింద వేమనవనం ఇది. కొండ హిల్స్ ఇట్లా వెళ్ళి హెయిర్ పిన్ బెండ్స్, హెయిర్ పిన్ లాగా బెండ్స్. వీళ్ళు డ్రైవర్లు ర్యాష్గా డ్రైవ్ చేస్తారు. ట్రావెల్స్ కదా వాళ్ళు. మాకే వచ్చా ఫీలింగ్ అనమాట. ఏదైనా జరిగేదా అసలు ఏమన్నా కనిపిస్తుందా చూడు కింద, కొంచెం కనిపించట్లేదు. అసలుగా బస్సులో వెళ్ళే వాళ్ళకి మామూలుగా నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద, బస్సులో వెళ్ళే వాళ్ళకి మామూలుగా ఈ ఘాట్ రోడ్లో ఎక్కువ పిల్లలకు కానీ అలా వామిటింగ్స్ అవుతాయి. మనం ఓపిక కానీ ఖచ్చితంగా అవుతాయి. అప్పుడు మనం హొరనాడు వెళ్ళినప్పుడు కూడా అంతే కదా. మామూలుగా ఇది కొంచెం ఘాట్ ఎక్కువ, దిగేటప్పుడు అనుకుంటా కదా ఘాట్ ఎక్కువ ఉండేది. స్టార్టింగ్ లో ఎక్కువ ఉంటుంది ఇది కూడా. ఇక్కడ అక్కడ పైన కొండపైకి వెళ్ళే దగ్గరలో చూసారా కొండల్లో నుంచి పొగ ఎట్లా వస్తుందో. మంచు పొగ.
కాసేపు ఎవరైనా కూర్చోవాలనుకున్నా కొంతమందికి ఏంటంటే ఇక్కడ సైడ్ ఇక్కడ ఆపుకోవచ్చు, వెహికల్స్ ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు అట్లాంటి చోట్ల ఆపుకొని కాసేపు ఇంజన్ కూల్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళచ్చు. ఈ ఘాట్ రోడ్లో ఇంజన్ హీట్ అవుతుంది ఒక్కసారి. ఇంకా 11 కిలోమీటర్స్. అభిషేక ప్రియ గోవింద, ఆపన్నివారణ గోవింద, గోకులనందన గోవింద. స్వయం ప్రకాశ గోవింద, ఆశ్రిత పక్ష గోవింద. ఇవన్నీ అప్పుడు కొండ చెరువులు విరిగిపడినాయి, మళ్ళీ వాటికి సిమెంట్ పోసేసారు, కవర్ చేశారు, సిమెంట్ పాలు పోసి కవర్ చేశారు. సీతానాయక గోవింద, శ్రీత పరిపాలక గోవింద, ఇట్లా సిమెంట్తో కవర్ చేశారు. ఇట్లా కవర్ చేశారు, రాళ్ళు పడిపోకుండా కొండ చెరువులు విరిగి పడతాయి కదా, విరిగి పడే దగ్గర అట్లా కవర్ చేస్తారు. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోవింద. చూడ పాకు, చూడండి పాకు. చూరా గోవింద, ఫుల్ పురాణ పురుష కనిపించట్లేదు కానీ సూపర్ ఉంది అక్కడ. ఇట్లా అట్లా ఆపుకొనేసి సైట్ సీయింగ్ చూడొచ్చు, Okay. వెహికల్ ఆపుకొని కావాలంటే. అబ్బా ఎంత బాగుందో చూడండి, సూపర్. కనిపిస్తుందా మీకు? భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద. కవర్ చేస్తున్నారు సిమెంట్ అవన్నీ. ఓకే ఓకే. ఇక్కడ నుంచి కొంచెం ఘాట్ ఎక్కువ, ఘాట్ రోడ్డు ఎక్కువ ఉంటుంది అన్నమాట. హెయిర్ పిన్ బెండ్స్. సో ఇక్కడ నుంచి స్లోగా వెళ్ళడమే మంచిది. కొంతమంది ట్రావెల్స్ వాళ్ళు అయితే మరీ హార్ష్గానే ఉంటారు.
మనం మాత్రం జాగ్రత్తగానే వెళ్ళాలి. విరజాతి గోవింద విరోధి మర్ధన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఎందుకు ఈ ట్రావెల్స్ వాళ్ళకి ఇంత తొందర నాకు అర్థం కాదు. వెంకటరమణ గోవింద గోవింద గోవింద. కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. చూసారా కొన్ని చెట్లు కలర్స్ కూడా అంత బాగున్నాయి, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా అన్నమాట. సన్ కూడా వచ్చేసాడు. ఇప్పుడు చూడండి కొండలు. ఇంతకుముందు చాలా సంవత్సరాల క్రితం రెండు ఒకే రోడ్డు ఉండేవి, వెళ్ళేటివి వచ్చేటివి. అవును. సో అప్పుడు చాలా డేంజర్, అందుకని మళ్ళీ సపరేట్ రోడ్ ఐడెంటిఫై చేసి వెళ్ళడానికి ఒకటి రావడానికి ఒకటి. ఇదే బెస్ట్. అంటే ఆపోజిట్లో వచ్చేవాళ్ళు డౌన్లో ఇంకా స్పీడ్గా వెళ్తుంటాయి వెహికల్స్. సో మేము అప్పుడు చిన్నపిల్లకాయలు అప్పుడు వచ్చినప్పుడు కూడా ఆల్మోస్ట్ అట్లే ఉంది, పోయేదానికి వచ్చేదానికి ఒకటే రూట్. ఆపోజిట్లో వెహికల్స్ వచ్చేటప్పుడు ఏంటంటే ఈ కంట్రోల్ లేక డౌన్కి వచ్చేటప్పుడు యాక్సిడెంట్లు అయ్యాయి. అప్పట్లో ఎక్కువ తిరుమలలో యాక్సిడెంట్స్ ఎక్కువ అయ్యాయి ఘాట్ రోడ్లో. మనం ఒక్కసారి ఇట్లా కార్లలో వెళ్ళి చూడాలి, ఒక్కసారి కాలినడకని కూడా, రెండు బాగుంటాయి, రెండు చూడాలి. చూడాల్సిన ప్లేసెస్. ప్రమాదకరమైన మలుపు, బ్లైండ్ టర్నింగ్. దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద మధుసూదన హరి గోవింద 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 గోకుల నందన గోవింద. అక్కడ స్పీడ్ లిమిట్ బాగా చెప్తుంటే కూడా ఈ ట్రావెల్స్ వాళ్ళు మాత్రం మాకే వచ్చన్నట్టు వెళ్ళిపోతున్నారు. గోకుల నందన గోవింద. యూరినల్స్, వాష్రూమ్స్, రెస్ట్ తీసుకోవాలన్నా రెస్ట్ తీసుకోవచ్చు ఇక్కడ కాసేపు ఆపుకొని. ఖచ్చితంగా కార్లో కానీ ఎవరికైనా వామిటింగ్ సెన్సేషన్ ఉండేవాళ్ళు వాళ్ళు కూడా చూసారా కోతి. ఇహ పరదాయక గోవింద రక్షక గోవింద గోవింద గోకుల నందన గోవింద. హలో
ఆ బండ్లకి వాళ్ళు వాటర్ పోసుకుంటూ ఉంటారు. జీబులకి అవి రేడియేటర్ హీట్ అవుతాయి కాబట్టి. అదే ఇలాంటి సీనరీస్ ఇలాంటి వెదర్లో నాకు తెలిసి ఇంకే ప్లేస్లోనూ ఉండవేమో. రంగురంగుల పూలు. దశరథ నందన గోవింద దశముఖమర్ధన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బిల్వపత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. సర్వోత్తమ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఇక్కడ కరువులు చాలా ఎక్కువ ఉన్నాయి, పైకి వచ్చే కొద్ది ఒక్కటి ఉంది ఇంకా. ప్లేస్లో మాత్రమే అన్ని ప్లేస్లలో బోట్స్ పెట్టున్నాయి. నిదానంగానే వెళ్ళాలి, 20 వెళ్ళాలి, స్పీడ్ అని కూడా పెట్టినారు. కానీ కొంతమంది మాత్రం ఓవర్టేకింగ్ చేసి మరీ వెళ్తున్నారు. చూసారా కొండ ఎంత బాగుందో. ఊరి చేయి అడ్డు పెట్టుకుంటే మళ్ళీ దగ్గర సెల్ ఫోన్ డ్రైవింగ్, టర్నింగ్ దగ్గర ఓవర్టేక్లు, మళ్ళీ ఫోన్, సెల్ ఫోన్ డ్రైవింగ్ అసలు ఘాటు కనిపించదు. మళ్ళీ తప్పకొండ మాత్రమే కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ మబ్బు కొండలు అంటే కలిసిపోయింది. చూడండి వెహికల్స్. ఇక్కడ నుంచి ఘాట్ ఎక్కువ ఉంది కాబట్టి స్లోగా వెళ్ళాలి. మనం అక్కడ రెస్ట్ తీసుకోకపోతే కొద్దిసేపు ముందే వెళ్ళిపోవచ్చు. ఇంకా వెళ్ళిపోయింది వాళ్ళు వాటికి. ఇక్కడ పైన వెళ్తుంది బస్సు, మనం కూడా ఇప్పుడు అక్కడికి ఎక్కుతాం. ఓకే మనం కొండ మీదకి ఎక్కుతున్నాము.
వనమాల గోవింద. అసలు ఒక ఫీల్ అనమాట. తిరుమల అంటే ఒక ఫీల్. గరుడాద్రి వనం. ఆల్మోస్ట్ వచ్చేసాం మనము. 1 కిలోమీటర్ తిరుమలకి వచ్చేసాం. హరిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. చేసాం కొండపై వచ్చేసాం. ఫైనల్లీ రీచ్ తిరుమల. సో కరెక్ట్గా 28 మినిట్స్ పట్టింది. మరి వీళ్ళందరూ పోయింది. సో ఇది తిరుమలకి వచ్చే వెహికల్స్. ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి. బస్ స్టాండ్ నుంచి ఉంటాయి అనుకుంటాను. చూడండి ఎంత స్పీడ్గా పోతుంది. ఫైనల్గా అయితే తిరుమలకి అయితే రీచ్ అయిపోయాము. కళ్యాణంకి టైం అయిపోయిందనమాట. 10 o'clock కల్లా మనం అక్కడ ఉండాలి. సో ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.